ఒక చిన్న గ్రామంలో కీర్తి అనే బాలిక ఉండేది. ఆమెకు పర్యావరణం అంటే ఎంతో ఇష్టం. కాని గ్రామంలోని పిల్లలు చెట్లకు ఎక్కుతూ పక్షుల గూళ్లను కదిలించడం వంటివి చేస్తూ పక్షులను భయపెడుతుండేవారు. ఒకరోజు కీర్తి తన ఇంటి తోటలో తెల్లగా మెరిసే గుగ్గిలాన్ని చూసింది. అది ఒక చిన్న పక్షి గూడు. పక్షి గుడ్లు పెట్టి వాటిని కాపాడుతుందని ఆమె అర్థం చేసుకుంది. కీర్తి ప్రతిరోజూ గూడు దగ్గరికి వెళ్లి పక్షికి ఆహారం పెడుతూ ప్రేమగా చూసుకునేది. కొన్ని రోజుల తరువాత ఆ గుగ్గిలం నుంచి చిన్న పిట్టలు బయటకు వచ్చాయి. వాటి చిరు చెలకలతో తోట ఉల్లాసంగా మారింది. ఈ దృశ్యం చూసి గ్రామంలోని పిల్లలు గూళ్లను కాపాడితే పక్షులు ఎలా సంతోషంగా జీవిస్తాయో తెలుసుకుని అప్పటినుంచి పిల్లలందరూ పక్షులను ప్రేమించటం, గూళ్లను కాపాడటం ప్రారంభించారు. కీర్తి ఊరికి ఒక చక్కటి మార్గదర్శకురాలిగా మారింది. ఒక చిన్న గ్రామంలో కీర్తి అనే బాలిక ఉండేది. ఆమెకు పర్యావరణం అంటే ఎంతో ఇష్టం. కాని గ్రామంలోని పిల్లలు చెట్లకు ఎక్కుతూ పక్షుల గూళ్లను కదిలించడం వంటివి చేస్తూ పక్షులను భయపెడుతుండేవారు. ఒకరోజు కీర్తి తన ఇంటి తోటలో తెల్లగా మెరిసే గుగ్గిలాన్ని చూసింది. అది ఒక చిన్న పక్షి గూడు. పక్షి గుడ్లు పెట్టి వాటిని కాపాడుతుందని ఆమె అర్థం చేసుకుంది. కీర్తి ప్రతిరోజూ గూడు దగ్గరికి వెళ్లి పక్షికి ఆహారం పెడుతూ ప్రేమగా చూసుకునేది. కొన్ని రోజుల తరువాత ఆ గుగ్గిలం నుంచి చిన్న పిట్టలు బయటకు వచ్చాయి. వాటి చిరు చెలకలతో తోట ఉల్లాసంగా మారింది. ఈ దృశ్యం చూసి గ్రామంలోని పిల్లలు గూళ్లను కాపాడితే పక్షులు ఎలా సంతోషంగా జీవిస్తాయో తెలుసుకుని అప్పటినుంచి పిల్లలందరూ పక్షులను ప్రేమించటం, గూళ్లను కాపాడటం ప్రారంభించారు. కీర్తి ఊరికి ఒక చక్కటి మార్గదర్శకురాలిగా మారింది.